చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా మిరపకాయ బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి. అచ్చం బండి మీద ఎలా చేస్తారో అట్లా ఎట్లా చేయాలో చూపిస్తా టిప్స్తో పాటు. ఫుల్ వీడియో చూడడానికి అయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ఇట్లా మిరపకాయలను అయితే తీసుకొని గింజలన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచి శనగపిండిని తీసుకొని దానిలోకి కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, సోడా, అలాగే కొద్దిగా వాము నలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగ్గట్టుగా వాటర్ అనేవి వేసుకుంటూ అట్లనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా అయితే పిండి కలుపుకోవాలి. ఆ తర్వాత మిరపకాయలను వేసుకోవడానికి ఇట్లా మిరపకాయను కట్ చేసుకున్న మధ్యలో వేలైతే పెట్టుకొని లోపలికి ఏమాత్రం పిండి పోకుండా ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి. అప్పుడే మిరపకాయ బజ్జీలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. లోపల మిరపకాయ ఫ్రై అవ్వడం వల్ల ఏమాత్రం కారం అనేవి ఉండవు, పచ్చిమిర్చి. సో ఇట్లా ఏ మిరపకాయలతో చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్లో మిర్చి అనేది కారం ఉండదు. ఇట్లా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేలాగా. చూసిర్రా ఎంత మంచిగా కనబడుతున్నాయో? అంతే సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.